ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఏం చూడబోతున్నారంటే మన విజయవాడ వెస్ట్ బైపాస్ ఉంది కదా, ఆ వెస్ట్ బైపాస్ ఎంతవరకు కంప్లీట్ అయింది, మే వరకు ఎంతవరకు వర్క్ అయిందో ఈ వీడియోలో చూడబోతున్నారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడలోకి వెళ్తే మనమైతే ఈ వ్లాగ్లో ఏం చూడబోతున్నాం అంటే మన విజయవాడ వెస్ట్ బైపాస్ ఉంది కదా, ఆ వెస్ట్ బైపాస్లో చూడబోతున్నాం. ఆ వెస్ట్ బైపాస్ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. నేను ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్ చేశాను, ఆ ప్రీవియస్ వ్లాగ్లో కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను. అండ్ మళ్ళీ ఇది సెకండ్ వ్లాగ్ అనమాట. అండ్ ఈ వ్లాగ్ నేను ఎప్పుడు రికార్డ్ చేస్తున్నా అంటే 14 మే 2024 రికార్డ్ చేస్తున్నాను. అప్పటికి ఈ రోడ్ వర్క్ అయితే ఇలా అయింది. సో ఇప్పుడు మీరైతే మొత్తం ఈ రోడ్ వర్క్ని చూస్తారు. అండ్ మనం ఆల్మోస్ట్ ముసాబాద్ వరకు వెళ్తాం. అక్కడ దాకా రోడ్ వర్క్ నేను చేయగలిగాను. అండ్ అక్కడ నుంచి కొంచెం ముందు వరకు మీరు డ్రోన్ మీద చూస్తారు. అండ్ ఇంకా మనం లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్దామా? లెట్స్ గో. బ్లాగ్లోకి వెళ్ళి మనం అయితే కంప్లీట్గా ఈ హైవే గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్రస్తుతం మీరైతే విజయవాడ వెస్ట్ బైపాస్ ప్యాకేజ్ 3 చూస్తున్నారు. ఈ ప్యాకేజ్ 3 గొల్లపూడి దగ్గర స్టార్ట్ అవుతుంది. ఈ గొల్లపూడి నుంచి చిన్నవాటిపల్లి వరకు ప్యాకేజ్ 3 ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే నేషనల్ హైవే 65. మనం గుంటూరు సైడ్ నుంచి వస్తున్నప్పుడు లెఫ్ట్ తీసుకుంటే టువర్డ్స్ హైదరాబాద్ వెళ్తాం. అదే మనం రైట్ వైపు వెళ్ళామంటే టువర్డ్స్ విజయవాడ వెళ్తాం. కానీ టువర్డ్స్ విజయవాడ వెళ్ళాలంటే లెఫ్ట్ తీసుకుని అలా కొంచెం దూరం ముందుకు వెళ్ళి అక్కడ యూటర్న్ తీసుకుని వెనక్కి వచ్చిన తర్వాతే విజయవాడ వెళ్ళగలం. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి ఇంటర్చేంజ్ కన్స్ట్రక్ట్ చేయలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, రైట్ సైడ్లో మనకు కనిపించేది విజయవాడ. విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళాలన్నా హైదరాబాద్ వెళ్ళాలన్నా ఈజీగానే ఉంటుంది. కానీ ఈ రూట్లో టువర్డ్స్ చిన్నవాటిపల్లి వెళ్ళాలి లేదా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే మనం టువర్డ్స్ హైదరాబాద్ రూట్లో వెళ్ళి అక్కడ నుంచి యూటర్న్ తీసుకొని అప్పుడు మనమైతే గన్నవరం వెళ్తాం. అలానే సేమ్ హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్ళాలన్నా సేమ్ పరిస్థితి. ఫ్యూచర్లో ట్రాఫిక్ ఇంక్రీజ్ అయితే ఆ ప్లేస్లో ఇలాంటి క్లో ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేస్తే ఆ ఇంటర్చేంజ్లో ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసింది టువర్డ్స్ చిన్నవాటిపల్లి రోడ్డు. ఇక్కడ నుంచి అంటే గొల్లపూడి నుంచి మనకి ప్యాకేజ్ 3 స్టార్ట్ అవుతుంది. అలానే ప్యాకేజ్ 4 స్టార్ట్ అవుతుంది. ప్యాకేజ్ 4 టువర్డ్స్ చిన్నకాకన వైపు ఉంటుంది. ప్యాకేజ్ 3 టువర్డ్స్ చిన్నవాటిపల్లి ఉంటుంది. ఇప్పుడు కృష్ణానది పైన వంతెన కడుతున్నారు కదా, నిన్న వ్లాగ్లో నేను చూపించాను మీకు. ఆ వ్లాగ్ మీరు చూడకపోతే చూడండి, అందులో కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కృష్ణానది పైన 3 కిలోమీటర్ల వంతెన కన్స్ట్రక్ట్ చేస్తున్నానని చెప్పి. ఇప్పుడు మనం వెళ్తుంది టువర్డ్స్ చిన్నవాటిపల్లి వైపు. ఈ రోడ్లో ఎంతవరకు కన్స్ట్రక్షన్ అయింది అండ్ ఎక్కడ పెండింగ్ వర్క్స్ ఉన్నాయో మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మనమైతే నేషనల్ హైవే 65 ఫ్లైఓవర్ దాటి ముందుకు రాగానే ఇక్కడైతే పెండింగ్ వర్క్ ఉంది. ఇక్కడ ముఖ్యంగా పెండింగ్ ఉన్న వర్క్ అయితే ఆ ఎలక్ట్రికల్ లైన్స్ ఉన్నాయి కదా, ఎలక్ట్రికల్ లైన్స్ కిందకు ఉన్నాయి. దాన్ని డైరెక్షన్ చేంజ్ చేయాలి లేదా వాటి హైట్ అని ఇంక్రీజ్ చేయాలి. సో ఇదొక పెండింగ్ వర్క్ ఉంది. అండ్ ఇక్కడ రోడ్ వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఈ ఎలక్ట్రికల్ వర్క్ అవ్వగానే రోడ్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తారు. ఇంకా మనం ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్ళిన తర్వాత మధ్యలో ఇంకైనా పెండింగ్ ఉన్నాయో చూద్దాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, కొన్ని చోట్ల బోర్డులు అయితే పెట్టలేదు, కానీ కొన్ని చోట్ల బోర్డులు పెట్టారు. బోర్డులు పెట్టడం వల్ల మనం ఎక్కడికి వెళ్ళాలనేది ఈజీగా తెలుసుకుని వెళ్ళొచ్చు. ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ని మనం విజయవాడ అవుటర్ హైవే అని కూడా అనొచ్చు. ఎందుకు అంటే ఈ హైవే నుంచి కొన్ని చోట్ల నుంచి డైరెక్ట్గా విజయవాడ కనెక్షన్ అయితే ఉంది. ఆ రూట్ల నుంచి కూడా మనం టువర్డ్స్ విజయవాడ వెళ్ళొచ్చు. మనం వెళ్ళాల్సిన లొకేషన్కి ఈ హైవేలో వచ్చి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనకు బోర్డు అయితే కనిపిస్తుంది. ఈ బోర్డులో లెఫ్ట్కి వెళ్తే మైలవరం, స్ట్రైట్గా వెళ్తే ఏలూరు, శ్రీకాకుళం, బాలాసూర్ అనేది ఒరిస్సాలో ఉంది. ఇంకా మనకి ఈ వెస్ట్ బైపాస్ నుంచే ఇంకొక హైవే కూడా కనెక్ట్ అవుతుంది. ఆ హైవేనే విజయవాడ నాగ్పూర్ ఎక్స్ప్రెస్ వే. ఆ ఎక్స్ప్రెస్ హైవే గురించి సూన్ నేను ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు నేను చాలా సీరియస్గా వస్తాను, ఒక క్లోజ్ అయ్యింటే రోడ్డు ఇలా ఎప్పుడూ చేయకండి. ఎప్పుడైనా రోడ్ క్లోజ్ అయ్యిందంటే మాత్రం మ్యాక్స్ మనం సర్వీస్ రోడ్డుకి వెళ్ళడం బెటర్. ఎందుకంటే ఇక్కడ ఇన్కమ్ రేట్ ఉండడం వల్ల అక్కడ క్లోజ్ చేశారు. కానీ చిన్నగా ఓపెన్ అయిందని చెప్పి నేనైతే వెళ్ళాను ముందుకు చూపించడానికి. అండ్ మీరు ఎలాంటి తప్పు చేయకుండా ఉంటారని చెప్పేసి మీకే చూపిస్తున్నాను. సో ఎప్పుడైనా మనం ఒక హైవేలో వెళ్తున్నప్పుడు ఆ హైవే క్లోజ్లో ఉందంటే ఆ హైవేలో వెళ్ళకపోవడం మంచిది. లేకపోతే మనం ముందుకు వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకొని వెనక్కి రావాలి. సో నేనైతే ముందుకు వచ్చి యూటర్న్ తీసుకుని వెళ్తున్నాను. ఇక్కడ కూడా మనకి పెండింగ్ అయితే ఉంది. ఈ మైలవరం జంక్షన్ కదా, ఈ మైలవరం జంక్షన్ ద్వారా ఒక అండర్ పాస్ అయితే పెండింగ్లో ఉంది. మీకు నేను ఎగ్జాక్ట్గా ముస్తాబాద్ వరకు చూపిస్తాను. ఎందుకంటే నా ప్రీవియస్ వ్లాగ్లో ముస్తాబాద్ వరకు వ్లాగే చేశాను. సో ఇప్పుడు ముస్తాబాద్ వరకు చూపిస్తే ఈ రోడ్ కంప్లీట్ అయింది లేదనేది మనకు క్లియర్ ఐడియా వస్తుంది. నా ప్రీవియస్ వ్లాగ్ చేసేటప్పుడు నా ప్రీవియస్ వ్లాగ్లో మీకు కంప్లీట్గా చిన్నవాటిపల్లి నుంచి ముస్తాబాద్ వరకు చూపించాను. నేనైతే హైవేలో వచ్చాను మొత్తం అంతా. సో అటు మొత్తం కంప్లీట్ అయింది కాబట్టి
ఇటువైపు మనం చూసుకుంటే ఎంతవరకు కంప్లీట్ అనేది మనకు క్లియర్ ఐడియా వస్తుంది. సో అటువైపు మీకు ఎంతవరకు కంప్లీట్ అని తెలుసుకోవాలనుకుంటే మీరు నా ప్రీవియస్ వ్లాగ్ చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంచుతాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి చాలా పెండింగ్ వర్క్ ఉంది. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకొని మనం ఇటువైపు నుంచి అయితే ఆ పైకి అయితే వెళ్తున్నాం. ఇంకా ఇక్కడ అండర్ పాస్ కన్స్ట్రక్ట్ చేయడానికి టైం అయితే పడుతుంది. అండ్ అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఎలక్ట్రికల్ లైన్స్ ఇక్కడ కూడా షిఫ్ట్ చేయలేదు. ఈ ప్లేస్లో కూడా షిఫ్ట్ చేస్తే మనకి ఈ వర్క్ కంప్లీట్ అవుతుంది. ఈ ఎలక్ట్రికల్ లైన్స్ షిఫ్ట్ చేయడం అంత ఈజీ అయితే కాదు, చాలా డిఫికల్ట్ ఉంటుంది, చాలా చేంజెస్ అయితే చేయాలి. సో అందువల్లే ఈ హైవే లేట్ అవుతుంది. ఈ ఎలక్ట్రికల్ లైన్ షిఫ్ట్ చేశారంటే డెఫినెట్గా ఈ హైవే కంప్లీట్ అయిపోతుంది, ఎందుకంటే చాలా చిన్న చిన్న వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు మనం అయితే మళ్ళీ హైవేలో ఎంటర్ అవుతున్నాం. హైవేలో జమ్మని వెళ్ళిపోవటమే, రోడ్డు మొత్తం ఖాళీగా ఉంది. మనం ఇంకా ఈ హైవేని చూసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నా మనం మైలవరం వెళ్ళొచ్చు, అండ్ స్ట్రైట్గా వెళ్తే గన్నవరం వెళ్తాం. మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి వే అయితే ఉంటుంది. ఆ లెఫ్ట్లో ఉండే సర్వీస్ రోడ్ తీసుకొని మనం అలా అంబాపురం, మైలవరం ఆ ఊర్లో అయితే వెళ్ళొచ్చు. అండ్ రైట్కి వెళ్ళామంటే మనకి విజయవాడ వెళ్ళే రోడ్ అయితే ఉండొచ్చు, లేదా కొంచెం ముందుకు వెళ్ళి మనం టువర్డ్స్ విజయవాడ వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్దాం. స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత రోడ్ని అయితే చూద్దాం. ఇక్కడ కూడా పెండింగ్ వర్క్ అయితే ఉంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అక్కడ మనకి ఎలక్ట్రికల్ లైన్స్ బాగా కింద కనిపిస్తున్నాయి. సో మరి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా ఎలక్ట్రికల్ లైన్స్ పెండింగ్ వర్క్ ఉందో లేదో తెలుస్తుంది. కానీ ఈ ముందు చూసుకోవచ్చు, రైట్లో మీరు అబ్జర్వ్ చేస్తే అండర్ పాస్ కన్స్ట్రక్ట్ అవ్వాలని కనబడుతుంది. ఈ లెఫ్ట్లో మీరు చూసుకోవచ్చు గడ్డర్స్ అనేవి రెడీగా ఉన్నాయి. వన్స్ ఆ ఎలక్ట్రికల్ లైన్ స్విచ్ చేస్తే అక్కడ గడ్డర్స్ని రెడీ చేస్తారు. గడ్డర్స్ని రెడీ చేసిన తర్వాత ఆ పైన స్లాబ్ వర్క్ కంప్లీట్ అయిందంటే ఇంకా ఈ అండర్ పాస్ కూడా కంప్లీట్ అవుతుంది. మోస్ట్లీ ఈ హైవే ఆగిపోవడానికి కారణం ఆ ఎలక్ట్రికల్ లైన్స్ చేంజ్ చేయకపోవడం. ఆ ఎలక్ట్రికల్ లైన్స్ చేంజ్ అయ్యిందంటే ఈ హైవే తొందరగా కంప్లీట్ అయిపోతుంది. సో ఇంకా మనం ఇలా ముందుకు వెళ్ళామంటే మళ్ళీ మనం హైవేలో అయితే ఎంటర్ అవుతాం. హైవే నుంచి ఇంకా స్ట్రైట్ అయి వెళ్ళిపోవటమే. మనం వెళ్తున్నప్పుడు మనకి బోర్డ్స్ కనబడుతున్నాయి కదా, ఆ బోర్డ్స్ని ఫాలో అయ్యి మనం వెళ్ళాల్సిన గమ్యాలకి అయితే వెళ్తాం. ఈ బోర్డులో చూసుకుంటే లెఫ్ట్కి వెళ్తే నైనవరం వెళ్తాం, స్ట్రైట్గా వెళ్ళామంటే గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్తాం, అండ్ రైట్కి వెళ్తే విజయవాడ వెళ్ళొచ్చు, అండ్ లెఫ్ట్కి వెళ్తే నున్నా కూడా వస్తుంది. ఇంకా స్ట్రైట్గా వెళ్ళామంటే మనం హనుమాన్ జంక్షన్ కూడా వెళ్ళిపోవచ్చు. అలానే విజయవాడ ఈస్ట్ బైపాస్ కూడా అవుతుంది, అది కూడా నేను తొందరలోనే కవర్ చేస్తాను. అండ్ ఈ వీడియోకి మినిమం 1000 లైక్స్ వచ్చాయంటే ఖచ్చితంగా విజయవాడలో మీరు ఏం చెప్తారో ఆ ప్రతి వీడియో నేనైతే కవర్ చేస్తాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ట్రక్ బే ఉంది. ఇక్కడ మనకి ఈ హైవే మోస్ట్లీ వేసేది ట్రక్స్ వెళ్ళడానికే, ఎందుకంటే ఈ ట్రక్స్ విజయవాడ సిటీ నుంచి వెళ్ళడం వల్ల అక్కడ ఎక్కువ ట్రాఫిక్ పెరుగుతుంది. ఆ ట్రాఫిక్ని తగ్గించడానికి ఈ వెస్ట్ బైపాస్ వేస్తున్నారు. ఈ వెస్ట్ బైపాస్లో మనం ఎక్కువగా అబ్జర్వ్ చేసే వాటిల్లో ట్రక్ బేస్ కూడా ఉంటాయి, అంటే ట్రక్ పార్కింగ్కి ప్లేసెస్ కూడా ఉంటాయి. ఎందుకు అంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే హెవీ వెహికల్స్ కానీ ట్రక్స్ కానీ ఎప్పుడు నైట్ టైం ఎక్కువ జర్నీ చేస్తాయి, డే టైంలో రెస్ట్ తీసుకుంటారు. ఆ రెస్టింగ్ ప్లేసే ఆ ట్రక్ బేస్. యాక్చువల్లీ ఎక్కువ నైట్ టైం ఎందుకు ట్రావెల్ చేస్తారంటే నైట్ టైం ట్రాఫిక్ ఉంటుంది అండ్ బైకర్స్ కానీ కార్స్ కానీ తక్కువ ఉంటాయి. అలానే కొన్ని సిటీస్లోకి అండ్ సిటీ రోడ్స్లోకి ట్రక్స్కి డే టైంలో ఎంట్రీ ఉండదు, అందువల్ల వాళ్ళు నైట్ టైం జర్నీ చేస్తారు. అలానే నైట్ టైం ట్రాఫిక్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళ జర్నీ కూడా హ్యాపీగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే నైట్ టైం డ్రైవ్ అవ్వటం వల్ల కొంతమంది పడుకుని పోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. మనం చాలా ప్రమాదాలు చూస్తూ ఉంటాం, ట్రక్స్వి చాలా దారుణంగా ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనకి లెఫ్ట్కి వెళ్తే నూజివీడు, స్ట్రైట్కి వెళ్తే విశాఖపట్నం, కోల్కతా, అండ్ రైట్కి వెళ్తే విజయవాడ. ఇక్కడ నుంచి మనం విజయవాడ అయితే వెళ్ళొచ్చు. మీకు చెప్పే కదా విజయవాడ అవుటర్ రోడ్లో యూజ్ అవుతుందని చెప్పేసి, సో అలానే యూజ్ అయితే అవుతుంది. ఇంకా మనం చూసుకోవచ్చు రైట్లో రోడ్ మొత్తం క్లోజ్ చేస్తారు. రోడ్ క్లోజ్ చేయడం మనం కింద నుంచి వెళ్తున్నాం. ఎందుకు క్లోజ్ చేస్తారో ముందుకు వెళ్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు, ఎలక్ట్రికల్ లైన్స్ బాగా కిందకు ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే నూజివీడు అండ్ రైట్కి వెళ్తే గుణగల. ఆ ఊరి పేరు నాకు సరిగ్గా కనిపించలేదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి, నేను గుణగల అనుకుంటున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇక్కడ కూడా ఎలక్ట్రికల్ లైన్స్ కిందకు ఉన్నాయి. వన్స్ ఈ ఎలక్ట్రికల్ లైన్స్ అనేవి చేంజ్ చేస్తేనే మొత్తం హైవే కంప్లీట్ అవుతుంది. ఓన్లీ మనకి ఎలక్ట్రికల్ లైన్స్ పెండింగ్ ఉండడం వల్లే ఈ హైవే అయితే ఆగింది. కానీ ప్రస్తుతానికి మనమైతే మన ఓన్ రిస్క్తో ఈ హైవే అయితే ట్రావెల్ చేయొచ్చు. బైకర్స్ ఈజీగా ట్రావెల్ చేయొచ్చు, కార్స్ అనేవి కొంచెం డిఫికల్ట్ ఉంటుంది వెళ్ళడానికి. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది వెళ్ళాలంటే. మీరు లెఫ్ట్లో అబ్జర్వ్ చేయొచ్చు, లెఫ్ట్కి వెళ్తే రామచంద్రపురం, రైట్కి వెళ్తే
టువర్డ్స్ ముస్తాబాద్ వెళ్ళొచ్చు. మనం స్ట్రైట్గా వెళ్ళామంటే గన్నవరం అయితే వెళ్తాం. ఇంకా ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు, రైట్లో మీరు పెండింగ్ వర్క్ చూసారు. అండ్ ఇక్కడైతే మనకి సబ్వే కన్స్ట్రక్ట్ అయింది. ఆ మధ్యలో పెండింగ్ వర్క్ ఉండడం వల్ల అటు నుంచి మనకి అంటే హైవే నుంచి మనం అయితే వెళ్ళలేకపోయాం. ఇక్కడ మనం ఇంకా ముందుకు వెళ్ళామంటే మనకి టోల్ గేట్ అయితే వస్తుంది. మనం ఈ స్లిప్ రోడ్ నుంచి ఈ హైవేలోకి ఎంటర్ అవగానే మనకి లెఫ్ట్లో బోర్డు అయితే కనబడుతుంది, టోల్ గేట్ 1 km అని చెప్పి. సో ఇక్కడ నుంచి 1 km ముందుకు వెళ్తే మన టోల్ గేట్ అయితే ఉంటుంది. టోల్ గేట్ అయితే ప్రస్తుతానికి ఓపెన్ అవ్వలేదు. సో మనమైతే హ్యాపీగా టోల్ ట్యాక్స్ కట్టుకుని రోడ్లో వెళ్ళొచ్చు. కానీ ఈ రోడ్లో వెళ్ళడం మాత్రం మన ఓన్ రిస్క్తో వెళ్ళాలి. ఎందుకంటే ఈ రూట్లో నాకు ఎక్కడ పెట్రోల్ బంక్స్ కనిపించలేదు, పంచర్ షాప్స్ కనిపించలేదు, అండ్ ఇంకా వాటర్ తాగుతూ ఉన్న షాప్స్ కూడా కనిపించలేదు. సో వెహికల్లో ఫ్యూల్ లేకపోయినా, టైర్స్ బాగోలేకపోయినా ఈ రూట్లో వెళ్ళడం నేనైతే సజెస్ట్ చేయను. ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి టోల్ గేట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనకి స్టాండ్ అయితే పెట్టారు కానీ బోర్డ్స్ ఏం పెట్టలేదు. ఆ ముందు మీకు కనిపిస్తుంది కదా, అదే టోల్ గేట్. అండ్ మనం ఈ టోల్ గేట్ దగ్గర నుంచి డ్రోన్ వ్యూలో ఒక 2 km వరకు డ్రోన్ పంపిద్దాం, రోడ్ నుంచి చూద్దాం. అండ్ మీకు నా ప్రీవియస్ వ్లాగ్లో ముస్తాబాద్ వరకు అంటే టోల్ గేట్ దాకా కాదు, టోల్ గేట్ నుంచి ఒక 2-3 km ముందు వరకు నేనైతే కంప్లీట్ రోడ్ని చూపించాను. మీరు నా ప్రీవియస్ వ్లాగ్ చూస్తే ఆ వ్లాగ్లో కంప్లీట్ రోడ్ అయితే కంప్లీట్ అయింది. సో మీకు ఆ రోడ్ చూపించిన మ్యాక్స్ మీకు కంప్లీట్ అయిన రోడ్ చూస్తారు. సో మీరు నా ప్రీవియస్ వ్లాగ్ చూసారంటే ఆ రోడ్ ఎంతవరకు కంప్లీట్ అయిందో మీకు క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ అక్కడ లాస్ట్ టైం అయితే రైల్వే బ్రిడ్జ్ వేస్తున్నారు, ఇప్పుడు ఆ రైల్వే బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఆ ముందున మనకి బోర్డు అయితే ఉంది. బోర్డులో ఏముందో చూసి ఆ తర్వాత ఈ హైవేని డ్రోన్ వ్యూలో చూసి ఆ తర్వాత వ్లాగ్ని అయితే ఎండ్ చేద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మనకి రాజమహేంద్రవరం, విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్కతా ఉన్నాయి. భువనేశ్వర్, కోల్కతా ఎక్కడో తెలుసు కదా, ఒరిస్సాలో ఉన్నాయి. అండ్ అలానే మన రాజమహేంద్రవరం ఇంకా విశాఖపట్నం మన ఆంధ్రలో ఉన్నాయి. రెండింటికి డిస్టెన్స్ 200 కిలోమీటర్లు ఉంటుంది. కానీ మనం షార్ట్కట్లోంచి అంటే ఏలూరు నుంచి దేవరాపల్లి వెళ్ళామంటే అరౌండ్ 50 km సేవ్ అవుతుంది. అండ్ రోడ్ కూడా ప్రజెంట్ చాలా బాగుంది. మీరు నా ఖమ్మం దేవరాపల్లి హైవే చూసారంటే ఆ హైవేలో ఎలాంటి రోడ్ ఉంటుందో మీకు క్లియర్ ఐడియా వస్తుంది. సో ఇప్పుడు మీరైతే డ్రోన్ వ్యూలో ఒక 2-3 km వరకు మనం ముందుకు వెళ్ళి ఈ హైవేని చెక్ చేసాం ఎలా అయిందని చెప్పేసి అది మొత్తం చూస్తారు. అది చూసిన తర్వాత మనమైతే వ్లాగ్ని ఎండ్ చేస్తాం. సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మంచి లైక్స్ ఇవ్వండి. నేను మ్యాక్స్ విజయవాడ మొత్తం కవర్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే టోల్ గేట్ ఈ వెస్ట్ బైపాస్లో ముస్తాబాద్ దాటిన తర్వాత ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారుగా, పంట పొలాలు మొత్తం అన్ని ఎల్లో కలర్లో ఉన్నాయి, గోల్డ్ కలర్లో ఉన్నాయి. ఇంకొద్ది రోజులు ఆగామంటే మొత్తం గ్రీన్ కలర్లోకి మారితే, గ్రీన్ కలర్లోకి మారిన తర్వాత ఈ హైవేని డ్రోన్ వ్యూలో చూస్తే ఆసమ్ ఉంటుంది. అది మీకు నేను తొందరలోనే చూపిస్తాను. ఇంకా మనం ముందుకు వెళ్ళి ఈ రోడ్ని చెక్ చేసి ఇంకా వ్లాగ్ని అయితే ఎండ్ చేద్దాం. మీరే చూస్తున్నారు కదా, మొత్తం 6 lane రోడ్ ఇది. టోటల్గా మన చిన్నకాకిని నుంచి చిన్నవాడిపల్లి వరకు టోటల్గా 6 lane ఉంటుంది. మీ అందరికీ ఇంకొక చిన్న రిక్వెస్ట్, అదేంటంటే మీరు ఈ వీడియోని ఏ ఊరు నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ హైవే గురించి మీలో ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. ఈ హైవే కన్స్ట్రక్ట్ చేయడం చాలా మందికి బెనిఫిట్ అవుతుంది. ఎలా అంటే మన గుంటూరులో కానీ ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ ఎవరైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఈజీగా ఈ హైవేలో వెళ్ళిపోవచ్చు. ప్రస్తుతానికి ఎవరైనా ఈ హైవేలో ట్రావెల్ చేయొచ్చు, కానీ మీ ఓన్ రిస్క్తోనే మీరు ట్రావెల్ చేయాలి. ఎలాంటి ప్రమాదం జరిగినా గవర్నమెంట్ కానీ ఎన్హెచ్ఐ కానీ ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవద్దు. అండ్ ఇలాంటి హైవేస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నందుకు ఎన్హెచ్ఐకి, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి మనం చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అవని, స్టేట్ గవర్నమెంట్ అవని, ఏ గవర్నమెంట్ అయినా మన ఆంధ్రాలో కొత్త రోడ్లు, కొత్త హైవేలు వస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మరి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ చూసారుగా ఎలా ఉంది, సూపర్ కదా. వీవ్ అయితే మొత్తం అదిరిపోయి. అండ్ ఈ హైవే మొత్తం చాలా ఫాస్ట్ కంప్లీట్ అయింది అనుకుంటున్నాను నేనైతే. అండ్ ఇంకా మనకి మధ్యలో కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. అండ్ మీరు స్టార్టింగ్లో చూసారంటారు వైర్లు చాలా కిందకు ఉన్నాయి, అవి పెండింగ్ వర్క్ అనమాట. అవి కొంచెం పైకి పెట్టి అక్కడ బ్రిడ్జెస్ అన్ని కొన్ని ఫ్లైఓవర్స్ ఉన్నాయి, కొన్ని అండర్ పాస్ ఉన్నాయి. అవి కంప్లీట్ అయిపోయిందంటే ఈ వెస్ట్ బైపాస్ కంప్లీట్ అయిపోతుంది. ఈ వెస్ట్ బైపాస్ మీకు తెలుసు కదా, మంగళగిరి దగ్గర స్టార్ట్ అయ్యి మంగళగిరి నుంచి మన గన్నవరం ఎయిర్పోర్ట్ చిన్నోటిపల్లి ఉంది, అక్కడితో ఎండ్ అవుతుంది. సో ఈ వెస్ట్ బైపాస్ గురించి మొత్తం చెప్పాను అనుకుంటున్నాను. ఏమైనా మిస్ అయ్యంటే కామెంట్ చేయండి, అవి నా నెక్స్ట్ వాళ్ళు కవర్ చేస్తాను. అండ్ ఇంకా మనమైతే ఈ వ్లాగ్ని ఇక్కడ ఎండ్ చేస్తున్నాం. మీకు కనుక వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ వాళ్ళు షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. నిన్న చూపించిన వ్లాగ్ ఉంది కదా, మన కృష్ణా నది పైన పెద్ద బ్రిడ్జ్, అది మాత్రం చాలా బాగా వచ్చింది. చూడకపోతే చూడండి. అండ్ ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.